హాయ్ హలో ఎవ్రీవన్. ఇమేజ్ ఆర్ పీడిఎఫ్ ఫామ్లో ఉన్నటువంటి వర్క్షీట్ని మనం ఎడిటబుల్ వర్క్షీట్గా మార్చి స్టూడెంట్స్కి ఎలా షేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మొదటగా మనం ఏ వర్క్షీట్ అయితే స్టూడెంట్స్తో షేర్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ వర్క్షీట్ని మనం ఒక ఇమేజ్ ఆర్ స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా డెస్క్టాప్ ఆర్ మన ల్యాప్టాప్ ఆర్ సిస్టంలో ఈ విధంగా మనం ఇమేజ్ని ముందుగా సేవ్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి వీ హ్యావ్ టు గూగుల్ సెర్చ్. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి గూగుల్ కీప్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సో గూగుల్ కీప్ google.com గూగుల్ కీప్ని క్లిక్ చేయాలి. సో immediately after opening Google Keep, so you can see the page like this. సో ఆల్రెడీ నేను కొన్ని వర్క్షీట్స్ని ఎడిటబుల్ వర్క్షీట్స్గా మార్చడం జరిగింది. సో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఒకసారి మీరు ఈ పేజ్ లెఫ్ట్ సైడ్లో కనుక చూసినట్లయితే నోట్స్, రిమైండర్స్, ఎడిట్ లేబుల్స్, ఆర్చీవ్, ట్రాష్ అని ఈ విధంగా ఉన్నాయి. సో మనం నోట్స్ తీసుకోవాలి. సో వీ హ్యావ్ టు యాడ్ ఇమేజ్. మనము ఇందాక వర్క్షీట్ని స్క్రీన్ షాట్ ఆర్ ఫోటో తీసుకొని మనం సిస్టంలో సేవ్ చేసుకున్నటువంటి ఆ ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. సో మనం దాని ఇక్కడ ఇమేజ్ ఐకాన్ ఇక్కడ క్లిక్ చేయగానే సో ఇలా డిస్ప్లే అవుతుంది. సో డెస్క్టాప్ మీద నేను సేవ్ చేసిన సో వర్క్షీట్. సో 10 వర్క్షీట్ 2 or 1 ఏది వర్క్షీట్. సో వీ హ్యావ్ టు ఓపెన్ దట్. సో ఇక్కడ ఓపెన్ చేయగానే ఇలా మనకు ఆ ఇమేజ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయింది. సో యూ కెన్ సీ దట్ దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద వర్క్షీట్. ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసినాం. సో దీన్ని ఈ ఇమేజ్ని కనుక మీరు చూసినట్లయితే బిలో కొన్ని ఐకాన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. రిమైండర్స్, కొలాబరేషన్, చేంజ్ కలర్, సో యాడ్ ఇమేజ్, ఇక్కడ రిమైండర్స్, సో యాడ్ ఇమేజ్, ఇంకొక ఇమేజ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఆర్చీవ్. సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. సో వీటి మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. డిలీట్, నోట్, యాడ్, లేబుల్, యాడ్, డ్రాయింగ్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఏమి అవసరము అనేది తీసుకుంటే గ్రాబ్ ఇమేజ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ టెక్స్ట్ అనేది సేమ్ ఇదే టెక్స్ట్ మనకు వర్క్షీట్లో ఇమేజ్ రూపంలో ఉన్నటువంటి టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ మనకి డూప్లికేట్ ఫామ్లో ఎడిటబుల్ ఫామ్లోకి మారింది. ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. Animals are able to synthesize carbohydrates. All the green plants perform photosynthesis and prepare the food material. Light energy is converted into heat energy during photosynthesis. Carbon dioxide is released during photosynthesis. ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ అనేది తీసుకుంటే బి. ఇక్కడ మనం ఆప్షన్ అనేది ఇక్కడ మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే మనం దీన్ని షేర్ చేస్తామో ఇలా వాళ్ళు ఆన్సరింగ్ అనేది దీంట్లో చేసుకోవచ్చు. సో ఇంకా ఈ షీట్ని మనం ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలా షేర్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనం లింక్ ఉంది, లింక్ ఇలా షేర్ చేయకుండా సో వీ కెన్ సేవ్ ఇట్ టు కాపీ టు గూగుల్ డాక్స్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కాపీయింగ్ టు గూగుల్ డాక్యుమెంట్స్
సో కాపీడ్ టు గూగుల్ డాక్స్, ఓపెన్ డాక్యుమెంట్ అని వచ్చింది. సో మనం ఇక్కడ ఈ డాక్యుమెంట్ ని ఓపెన్ చేయాలి, ఎందుకంటే అవర్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు షేర్ దిస్ డాక్యుమెంట్ విత్ ద స్టూడెంట్స్. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ గూగుల్ కీప్ డాక్యుమెంట్ మీరు చూసిండ్రు. సో ఇది అంతా కూడా ఈ ఎడిటబుల్ అంతా మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఎడిటబుల్ ఇదంతా, ఇది దిస్ వన్ ఇస్ ద ఎడిటబుల్ షీట్. దీని పైన అబౌవ్, సో దిస్ ఈస్ ద ఇమేజ్, దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద వర్క్ షీట్. సో దిస్ వన్ ఈస్ ద ఎడిటబుల్ part. Editable part. So then next, there are other the next step is we have to click on share option. So if you see here share, so this is shared with only me and only. So we have to click on this one. So here we can share this with people and groups. So we can share via through mail. మెయిల్ ద్వారా మనం దీన్ని షేర్ చేసినప్పుడు ఒకసారి ఎలా షేర్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఎడిటర్ అనే ఆప్షన్ని తప్పకుండా మనం ఇవ్వాలి. ఎడిటర్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడే వర్క్షీట్ ని మనం ఎవరికైతే పంపుతామో వాళ్ళు దాని మీద ఆన్సర్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి ఎడిట్ చేసుకోగలుగుతారు. సో మెయిల్ ద్వారా ఇక్కడ మనకి మెయిల్ ద్వారా మెయిల్ అడ్రస్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఎడిటర్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత వీ కెన్ సెండ్ ఇట్. సో దెన్ నెక్స్ట్ మన స్టూడెంట్స్ కి ఎలా షేర్ చేయొచ్చో చూద్దాం. లింక్ ద్వారా ఎలా షేర్ చేయాలో గెట్ లింక్ అని ఉంది ఇక్కడ. సో బట్ ఇక్కడ చూడండి, రిస్ట్రిక్టెడ్ ఓన్లీ పీపుల్ యాడెడ్ కెన్ ఓపెన్ విత్ దిస్ లింక్ అని ఉంది. నెక్స్ట్ చేంజ్ టు ఎనీ వన్ విత్ ద లింక్, ఎనీ వన్ విత్ ద లింక్. ఈ లింక్ ఎవరికి పంపించినా కూడా ఓపెన్ కావాలి. సో దిస్ వన్ వి విల్ చూస్. సో ఇక్కడ వ్యూవర్ అని ఉంది, అంటే ఈ లింక్ ని మనం షేర్ చేసినప్పుడు మనం ఎవరికైతే పంపిస్తామో వాళ్ళు కేవలం దీన్ని చూడగలుగుతారు. సో ఇఫ్ యూ డ్రాప్ డౌన్ దిస్ వన్, వ్యూవర్, కామెంటర్, ఎడిటర్ అని ఉంది. ఎడిటర్ అనే ఆప్షన్ ని మనం ఇవ్వాలి. ఎడిటర్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాతకి డన్, డన్ మీద క్లిక్ చేసిన తర్వాత నౌ we have to share this link. So anyone on the internet with this link can edit అని వచ్చింది ఇక్కడ మనం చూసినట్లయితే. సో we have to copy the link. లింక్ కాపీ అయిన తర్వాతకి we have to share via WhatsApp. We have to share via WhatsApp. So we all know that we can share through WhatsApp web. So we have to open WhatsApp web. So we can share that link through WhatsApp or through any other sources with the students, and students can go through that link and can edit the worksheets. So thank you very much. Signing off, this is Sarita. Thank you.